మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిమ్మల్ని చేరటంలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వారు దివిటీలు ఆరిపోవచ్చుండగా సిద్ధెలలో నూనె దాచుకున్నారు కనుక ఆరిపోతున్న దీపాలను వెలిగించుకొని తమ ముఖాలను పెళ్లి కుమారునికి చూపించినట్టుగా మనం చూస్తూ పెళ్లి విందుకు వెళ్ళారు. అలాగునే ప్రతి విశ్వాసి ప్రభు రాకడలో పరలోకంలో చేరాలి అంటే ఆదాము కోల్పోయిన ఆత్మను రెండవ ఆదామైన క్రీస్తులో మనం పొందుకోవాలని లేఖనం చెప్తుంది కనుక ఆ క్రమంలో ఈ ఉద్దేశాలు, ఈ యొక్క లేఖనాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నన్ను దీవించండి, ప్రోత్సహించండి. దేవుని యొక్క రాజ్యం కట్టుటలో జతపనివారుగా మనమందరం కలిసి పనిచేద్దాం. హల్లెలూయా. ఈరోజు కూడా రూపాంతరము అన్న అంశం మీద లేఖనాన్ని అధ్యయనం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం దాకా ఉన్న వాక్యాన్ని మనం పరిగణలోనికి తీసుకొని పరీక్షిస్తే, 6 దినములైన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురును, యాకోబును, యోహానును తన వెంట తీసుకెళ్ళి వారి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెంది ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉన్నట్టు, ఆయన వస్త్రములు హిమము కంటే తెలుపుగా ఉన్నట్టు లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది. ఆ సందర్భంలో పరలోకపు తండ్రి పేతురుతో అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పింది మీరు చేయండి అని కూడా ఒక సహేతుకమైన మాట మాట్లాడారు. ఈ రూపాంతర అనుభవం ప్రతి క్రైస్తవునికి అవసరమై ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన 3 శిష్యులకు తన రూపాంతర శరీరాన్ని పరిచయం చేశాడు. ఈ శరీరాన్ని గూర్చి ప్రభు కొండ దిగొచ్చేటప్పుడు వారితో మాట్లాడుతూ మత్తయి సువార్త 17వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు కొండ మీద చూచిన ఈ రూపాంతర రూపాన్ని మనిషి కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచేంత వరకు ఎవరికి చెప్పకండి అని చెప్పారు. ఎందుకు అలాగ చెప్పారంటే, ఆయనే క్రీస్తని ప్రజలందరూ రూఢిగా నమ్మితే యేసు ప్రభు వచ్చినటువంటి కమిషన్, తండ్రి చిత్తం జరిగించే పని స్తంభించిపోతుంది శాశ్వతంగా. యేసు ప్రభు వచ్చిందే మానవుల పాప పరిహారం, శిలువలో రక్తం కార్చి ధర్మశాస్త్రము చేయలేని దాన్ని తాను చేసి చూపిస్తూ తన పరిశుద్ధ రక్తంలో మానవుల పాపాలను తుడిచిపెట్టాలని దైవ ఉద్దేశం. అందుకే యేసు ప్రభువే క్రీస్తని ప్రజలు గమనిస్తే ప్రభువును సిలువేసి చంపారు. ప్రభు సిలువలో చనిపోకపోతే మరణశాసనం రద్దు కాదు. హెబ్రీ పత్రిక 9:16లో మరణశాసనం ఎక్కడ ఉండునో మరణశాసనం రాసిన వాని మరణం అవశ్యం, మరణశాసనం రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అన్నాడు. ఈ మరణశాసనం ఎక్కడ రాయబడింది? ఆదికాండం 2:17లో ఆదాముతో ప్రభువారు అన్నారు, నీవు ఆ పండు తినుదినున నిక్షేమంగా చస్తావని. ఆ ప్రకారమే సాతాను మాట విని ఆదాము అవ్వలు మోసపోయి ఆ పండు తిన్నప్పుడు దేవతల వలె ఉంటామన్న దురాశతో సాతాను మాట విని తిన్నప్పుడు వాళ్ళు దేవుని రూపం పోగొట్టుకొని మానవ మాత్రలుగా రక్తమాంసాల శరీరంలో జీవించవలసి వచ్చింది. అందుకే వారు దేవుని రూపాన్ని పోగొట్టుకున్నారు. ఏ రూపాన్ని పోగొట్టుకున్నారంటే, క్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఏ రూపంలో ఉండబోతున్నాడో ఆ రూపంలోని క్రీస్తు ఆదామవలను తన మహిమ రూపంలో వారసులుగా చేశాడు. అందుకే ఆదికాండం 1:26-27లో ప్రభు సెలవిచ్చారు,
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమని. దేవుడు ఏ రూపంలో ఉంటున్నాడో అదే రూపంలో ఆదామును అవ్వలను దేవుడు చేశారు. సాతాను మాట విని వాళ్ళు దైవరూపాన్ని పోగొట్టుకొని మానవ మాతృలుగా రక్తమాంసాల శరీరంలో జీవిస్తూ ఉన్నారు. ఆదామును బట్టి సర్వ మానవాళి అదే రకంగా జీవిస్తూ ఉంది. ఇదందరికీ తెలిసిన విషయమే. మరి ఆదామునందు మరణిస్తున్న అందరినీ రెండవ ఆదామైన క్రీస్తులో బ్రతికించటానికి క్రీస్తే యేసుగా సశరీరుడుగా రక్తమాంసాల శరీరంలో మానవుడుగా జీవించి మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి క్రీస్తును చేరటానికి, పరలోకాన్ని చేరటానికి తాను కోల్పోయిన రూపాన్ని ఎలాగ సంపాదించుకోగలడు అన్నది నేర్పించాడు. ఆ నేర్పే కొండ మీద ప్రార్థనా జీవితం, ఎత్తైన కొండ మీద ఏకాంత ప్రార్థన. అలాగే మన జీవితంలో కూడా ఆ రూపాంతరం, ఆదాము కోల్పోయిన దైవ రూపాన్ని రెండవ ఆదామైన క్రీస్తులో మనం సొంతం చేసుకోవటానికి మనం కూడా ఆత్మీయ ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరమై ఉంది అన్న విషయాన్ని ప్రభు మనకు నేర్పించాడు. కనుక ఆదాము పాపం చేసి దేవుని మహిమను, రూపాన్ని పోగొట్టుకున్నాడు. రెండవ ఆదాము సాతాను మాట వినకుండా ముమ్మారు శోధించబడిన జయించి దేవుని మాట విని ఆయన ఈ లోకయాత్ర ఎందు నిమిత్తం వచ్చాడో దాన్ని ముగించి తండ్రి చిత్తం నెరవేర్చి సమాధి చేయబడి, సమాధి జయించి లేచి పునరుత్థానుడైన తర్వాత మానవులను ఏ రూపంలో చేశాడో అదే రూపంలోకి వచ్చి ఆయన తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. మనం కూడా పాపక్షమాపణ అనుభవం ద్వారా రక్తమాంసాల శరీర బంధంలో నుండి విడిపించబడి ఆత్మను పొందుకోగలిగితే ప్రభు రాకడలో, అనగా తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, ఆ మీదట క్రీస్తునందున్నవారు మొదట లేతురు అన్నాడు. ఆల్రెడీ చనిపోయినటువంటి వారు, పరదేశ అనుభవం కలిగినటువంటి వారు సమాధుల్లోండి బయటకు వస్తే సజీవంగా ఉన్నవారు రూపాంతరం చెంది సమాధుల్లోండి బయటకు వచ్చిన వారితో పాటు క్రీస్తుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మీద మేఘాల కొనిపోబడదుము అని చెప్పారు. ఆ రోజు మనం ప్రభు రాకడలో ప్రభు వచ్చి తన వధువు సంఘాన్ని పిలిచినప్పుడు మనం సజీవంగా ఉంటే రూపాంతరం చెందవలసి ఉంది. ఆల్రెడీ యాత్ర ముగించి ఉంటే క్రీస్తులో ఉండి చనిపోయాం కనుక సమాధుల్లో ఉండి లేచేటప్పుడు రూపాంతరంలో లేస్తాం. క్రీస్తు ఎలాగైతే సమాధిని జయించి లేచినప్పుడు ఆది సంభూతుడిగా రూపాంతరంలోనే లేచాడో మనం కూడా లేయగలుగుతాం. అందుకే మనం అందరం కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆత్మలో ప్రార్థన చేసి రూపాంతర అనుభవం గుండా పరలోకాన్ని చేరచ్చు. ఇది దైవ ఉద్దేశం. గ్రహించగలిగాను. దేవుడిచ్చిన అనుభవంలో దేవుడు చెప్పిన మాటలు వీక్షకులందరికీ తెలియజేస్తూ మనమందరం ప్రభు రాకడలో పరలోకంలో ఉండాలి అంటే రూపాంతర అనుభవం మనకు కావాలి. దేవుడు మనందరినీ ఎలాగో తీర్చిదిద్దునుగాక. ఆమేన్.